ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. సనత్ నగర్ హమాలీ బస్తీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేటర్ పత్రాలను పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తలసాని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని జీహెచ్ఎంసీ అంబర్పేట నియోజకవర్గం సర్కిల్ ఆర్వో డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను సీఎంసీ అధికారులు తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజలకు అంతరాయం లేకుండా ఫుట్పాత్లు, రహదారులను అందుబాటులో ఉంచడమే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ రౌడీ షీటర్ను బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడైన అర్షద్ అలీ బెయిల్పై విడుదలై పరారయ్యాడు. తన రెండో భార్య ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగల దుకాణంలోకి వెళ్లి కత్తులతో బెదిరించిన రౌడీ షీటర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్ నెంబర్ 10లోని ఓ నగల షోరూంలోకి నిందితులు కత్తులతో ప్రవేశించి డబ్బులు డిమాండ్ చేశారు. మేనేజర్ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆల్విన్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికురాలపై ఓ మహిళ దాడికి యత్నించింది. రోడ్డుపై చెత్త వేయకుండా అడ్డుకున్నందుకు కార్మికురాలపై దురుసుగా ప్రవర్తించింది. ఈ ఘటనపై ఆల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్ నగర్ లో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 4గురికి రిమాండ్ విధించగా మరో 3 పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సిగాచి పేలుడు ఘటన రోజును బ్లాక్ డేగా పరిగణించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆ రోజు స్థానిక పరిశ్రమలన్నీ సెలవు ప్రకటించాలని కోరారు. సిగాచి ఘటన జరిగి ఏడాది అవుతున్న నేపథ్యంలో పటాన్ చెరువులో సంస్మరణ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో వరుస వాటర్ మీటర్ల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. రాత్రి వేళలో పలు కాలనీల్లో చోరులు వాటర్ మీటర్లు ఎత్తుకెళ్తున్నారు. దీనిపై స్థానిక సృజన లక్ష్మీనగర్ ఫేజ్ 1 కమిటీ సభ్యులు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.